వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ కేఫ్. సో ఏపీలో జగన్ను టార్గెట్ చేస్తున్న విపక్షాలు 5 ఏళ్లలో రాష్ట్రానికి మీరు ఏం చేశారంటూ అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు నవ సందేహాల పేరుతో షర్మిల మరొక లేఖ కూడా రాశారు. మరి అటు సోదరి కానీ విపక్షాల దాడిని కానీ జగన్ ఎలా ఎదుర్కొనున్నారు డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే దొరబాబు గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారండి. మ్యూట్లో ఉన్నారా? ఓకే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, 5 ఏళ్లలో అసలు రాష్ట్రానికి మీరు చేసింది ఏమీ లేదు, అసలు జగన్ దేనికి సిద్ధం అంటూ బస్సు యాత్ర మొదలు పెట్టారంటూ జగన్ చేసేవన్నీ కూడా నవదందాలు అంటూ అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ షర్మిల గారు కానీ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వాసులు కాదు. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. వాళ్ళ ఆధార్ కార్డు హైదరాబాదు, వాళ్ళ పాన్ కార్డు హైదరాబాదు, వాళ్ళ పరిశ్రమలు హైదరాబాదు, వాళ్ళు ట్యాక్స్ కట్టేది హైదరాబాదు, వాళ్ళు నివాసం ఉండేది హైదరాబాదు. వాళ్ళు ఎన్నికల దసరాకి, దీపావళికి, సంక్రాంతికి ఈ గంగిరెద్దులు వాళ్ళు, ఈ హరిదాసులు ఇట్లా వచ్చి వెళ్ళినట్టు ఎలక్షన్ సీజన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్లో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు తప్పితే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకు లేదని నేను అంటానంటే, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. వాళ్ళకి తెలిసి లేదు. ఈరోజు మేము స్ట్రైట్గా ఓటర్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని స్ట్రైట్గా భారతదేశంలో ఎవరు ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు అప్పీల్ చేయని విధంగా మా వల్ల మీకు మేలు జరిగితే మాకు ఓటు వేయండి, లేదంటే వద్దని చెప్పిన దమ్మున నాయకుడు మా నాయకుడు. ఇంకా మీ గతంలో 14 నుంచి 19 వరకు ఇదే కూటమి, ఇదే నాయకులు, ఇదే పరిపాలన 14 నుంచి 19 వరకు కొనసాగింది. మేము ఓపెన్గా డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. 14 నుంచి 19 వరకు మీ అకౌంట్లో ఏమి జమ అయినాయి, ఎంత వచ్చినాయి, 19 నుంచి 24 వరకు మీ అకౌంట్లో ఏమి జమ అయినాయి, ఎంత వచ్చినాయి చెక్ చేసుకొని మీకు మేలు ఎవరు చేశారనేది తెలుసుకొని మాకు ఓటేయమని అడుగుతున్నాం. ఇంతకంటే ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఇంతకు ముందు ఏ నాయకుడైనా చెప్పాడా? పోనీ ఇప్పుడున్న ప్రతిపక్షాలు అలా చెప్పగలవా? మా గత ప్రభుత్వాన్ని చూసి, మా గత పరిపాలన చూసి, మా గత జన్మభూమి కమిటీలను చూసి, మా గత పరిపాలన, మా చంద్రనారావారి పరిపాలన చూసి మాకు ఓటేయమని అడిగే దమ్ము ఈ కూటమికి ఉందా? ఈ కూటమికి ఉందా? ఏం చేశారు అని అడిగేదానికి మేము ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ఓటర్కి తెలుసు. ఇక్కడ ఒక సంస్కృతి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. గత కొంతకాలంగా కేవలం లిమిటెడ్గా కొన్ని దినపత్రికలు, కొన్ని ఛానల్స్ ఒక సామాజిక వర్గానికే చెంది ఉండడం వల్ల వాళ్ళు చెప్పిందే వేదం, రాసిందే రాత అన్నట్లుగా ప్రజలకి సమాచార వ్యవస్థ దూరంగా పెట్టి వాళ్ళు ఏదేదో రాస్తే చెల్లుబాటు అయిద్దని ఇప్పుడు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అలా లేదు. సమాచార వ్యవస్థ ప్రతి సామాన్యుడి దగ్గరికి వెళ్ళింది. ప్రతి సామాన్యుడి జేబులో ఈరోజు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ప్రతి సమాచారం అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు వాళ్ళకు తెలుస్తూనే ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉన్నాడు. ప్రతి కుటుంబంలో 4 సభ్యులుంటే 4 సభ్యులకి స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఆ స్మార్ట్ ఫోన్స్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉంటున్నారు. ఈరోజు సమాచారం తెలుసుకోవటం, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, నిజంగా అసలు మనకు మేలు చేసింది ఎవరు, మనకి ఏం కావాలి అనేది ప్రతి సామాన్యుడికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అమాయకులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమీ తెలియదు అన్నట్లుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విశ్వసనీయత లేదన్నట్టుగా, విఘ్నులు కాదన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నిటికంటే, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరికంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, చాలా విఘ్నులు. ఫస్ట్ అది గమనించండి.
ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మళ్ళీ 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 మోసం చేద్దాం అనుకోవటం తగదు. చంద్రబాబు నాయుడికి ఈసారి మే 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు ఎన్నికలు అయిపోయి సాయంత్రం హైదరాబాద్ వెళ్ళే నాయకులు మొత్తం ఇక తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇక తిరిగి వచ్చే అవకాశం లేదు. హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లోనే, హైదరాబాద్ గురించే హైదరాబాద్లోనే మాట్లాడుకోవాల్సి ఉంటది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుకోవాల్సి ఉంటది. సరే, దొరబాబు గారు నమస్తే అండి. అమ్మ నమస్తే అమ్మ. మరి ఏమంటారు? హైదరాబాద్లోనే ఉండి మాట్లాడుకోవాలి అని అంటున్నారు. అసలు వాళ్ళు ఉండనే ఉండరు, ఏదో పండగలకు మాత్రం వచ్చి వెళ్తారు అంటున్నారు. ఇంకోటి, మీరు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. అసలు ఎందుకు చేశారు, ఏమని చేశారు ఈసీకి ఫిర్యాదు? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఆయన కాకుండానే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారా? 40 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉందా? మరి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడే మన రాష్ట్రానికి వలస వచ్చిన ఈయన ఎక్కడ బెంగళూరు ఎవరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారండి దొరబాబు గారు? అప్పుడు నేను మాట్లాడలేదు, దయచేసి చెప్పండి. ఎంత కఠినంగా మాట్లాడినా నేను అడ్డుపడలేదు, దయచేసి మీరు వినాలి. సరే సరే. జగన్మోహన్ రెడ్డి గారు వలస వచ్చిన నాయకుడు కదా. బెంగళూరులో ప్యాలెస్ లేదా? హైదరాబాద్ లోటస్ పాండ్ లో ప్యాలెస్ లేదా? ఆయన ఇక్కడ వలస వచ్చి పార్టీ పెట్టుకుని ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? అంతా విధ్వంసం, ప్రజావేదిక విధ్వంసం కాడి నుంచి మొదలెట్టి ఈ 5 సంవత్సరాల్లోని ఒక రోడ్డు వేసిన పాపాన్ని పోయారా? ఒక హామీ ఇచ్చింది నెరవేర్చారా? ఏం చేశారని మళ్ళీ ఎలక్షన్ లో ఆయన నేను ఇది చేశానని చెప్పుకుంటారు సరిపోతారు? చేసిందంతా ఆయన ఏం చేశారో, ఎలాంటి విధ్వంస పరిపాలన చేశారో, తప్పుడు కేసులు, ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెడతాం. మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వేలిన పెద్ద మనిషిని తీసుకెళ్లి 52 రోజులు జైల్లో పెట్టిస్తాం. ఇలాంటి వినాశకరమైన పనులే తప్పించి ఈ రాష్ట్రానికి పనికొచ్చిన పనులు ఏం చేశారని మేము అడుగుతున్నాం. పోలవరాన్ని పక్కన పెడతాం, అమరావతిని పక్కన పెడతాం. మీ పరిపాలనలో జరిగింది ఇదే కదా. ఏమి గొప్ప చేశారని ఈవేళ మళ్ళీ మేము ఇది చేసాం అని చెప్పుకుంటారు సరిపోతారు? మీరు చేసినా మేము చేసినా ఏం చేసినా రేపు 13వ తారీఖున ప్రజలు చేస్తారు మనకి. మీరు బెంగళూరు ప్యాలెస్కి వెళ్తారా, మేము హైదరాబాద్ వెళ్తామా అనేది 14వ తారీఖున తెలుస్తుంది. మే 5వ తారీఖు, జూన్ 5వ తారీఖున మనకి క్లియర్ గా అర్థం అవుద్ది. దీంట్లో మీరు వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కంగారు పడక్కలొద్దు, నేను కంగారు పడక్కలొద్దు. మన అందరమయాన్ని ప్రజలు ఉన్నారు, వాళ్ళు చాలా విజ్ఞులు. ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 సంవత్సరాలు ఏ విధమైనటువంటి పరిపాలన జరిగిందో కళ్ళారా చూశారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు సరైన తీర్పిస్తారు. ఎవరిని ఎక్కడికి పంపాలో ఖచ్చితంగా వాళ్ళని అక్కడికి పంపుతారు. అమ్మా, ఇంకా ఈసీకి మేము ఫిర్యాదులు చేస్తున్నామంటే వాళ్ళు చేసే ఘోరమైనటువంటి పనులు ఇప్పుడు కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు కూడా దాడులు చేయటం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టిస్తాం, ఈ వ్యక్తి ఆనందన చేయటం, ఇలాంటి తప్పుడు వ్యవహారంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీ నడుస్తలేదు. కాబట్టి అక్కడ జరుగుతున్న ఏమైతే అరాచకాలు జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో అవన్నీ సాక్ష్యాలతో శుద్ధ, అన్ని ఎవిడెన్సులతో శుద్ధ ఈసీకి మనం చెప్పాలి. కాబట్టి మన బాధ్యత కాబట్టి ప్రతిపక్ష పార్టీగా అది చెప్తున్నాం. అది ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈసీ ఇష్టం. అమ్మా, దీంట్లో కంప్లైంట్ చేయడం తప్పని ఎక్కడా లేదు కదా. ప్రజాస్వామ్యంలో కంప్లైంట్ చేయాలి కదా. చంద్రబాబు గారు మీరు కూడా మాట్లాడతారు కదా, మీరు కూడా దుర్భాషలు ఆడుతూ ఉంటారు కదా అధికార పార్టీ మీద. ఎక్కడ ఆడారు చెప్పమ్మా? ఆయన నోటంట ఎప్పుడైనా, పెద్ద ఆయన నోటంట ఎప్పుడైనా సైకో జగన్ అని ఎన్నిసార్లు అంటూ ఉంటారు కదా చాలా సభల్లో. ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆయన ఒక్కడు అంటలేదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కడు ప్రజలతో. నిన్నగాక మొన్ననే చంపేస్తే దిక్కెవరు అన్నారమ్మా? నిన్నగాక మొన్ననే చంపేస్తే దిక్కెవరు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరు చంపేవాళ్ళు? జగన్ నిన్ను చంపితే దిక్కెవరని అన్నాడు నెల్లూరు సభలో. నెల్లూరు సభలో చంద్రబాబు 4 రోజుల క్రితం ఇంకో మాట కింద ఉత్తరీకరించారు, దాన్ని అలాగే యాడ్ చేస్తున్నారు. పోనీ ఏ మాట అన్నారో చెప్పండి మీరు. కాదు, పోనీ ఏ మాట అన్నారో చెప్పండి. ఫేక్ న్యూస్ తయారు చేసుకుని ప్రజల మీద వదిలి
ఇప్పుడు ఇవాళ వృద్ధుల్ని ఎవరండి ఇబ్బంది పెట్టిన వాళ్ళు? ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారిదా? పెన్షన్లు పిటిషన్ వేసిన నియమగడ్డ ప్రసాద్ అని ఉన్నాడు కదా ఆయన. వృద్ధులు బాధపడతారు. ఎవరు ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి పిటిషన్ వేశారు? నియమగడ్డ ప్రసాద్ కాదా? ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందా? బ్యాంకుల్లో వేస్తామేటండి? బ్యాంకుల్లోకి 80 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వృద్ధులు బ్యాంకుల్లోకి వెళ్తామేంటి? మన బ్యాంకుల్లో వేయమని చెప్పింది మీ చంద్రబాబు, మీ నియమగడ్డ ప్రసాదే. చెప్పలేదు. బ్యాంకులో వేయమని ప్రతిపక్షం చెప్పలేదు. పిటిషన్ లో చూసుకోండి ఒకసారి, అతను ఇచ్చిన పిటిషన్ ఒకసారి చూసుకోండి. దయచేసి పురంధేశ్వరి గారు ఇచ్చిన పిటిషన్ ఒకసారి చూసుకోండి. వాలంటీర్లు కాకపోతే పురంధేశ్వరి గారు ఇచ్చిన పిటిషన్ ఒకసారి చూసుకోండి. మీరు రోజు వచ్చి పేపర్ న్యూస్ కూడా చూసుకోండి. అందరూ వెళ్ళి జవహర్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి గారు ఏమవుతే పిటిషన్ చూడమంటే పేపర్ న్యూస్ చూడమంటారు ఏంటండి మీరు? ఆగండి. పురంధేశ్వరి గారు స్వయంగా ఇచ్చిన పిటిషను, నియమగడ్డ గారు స్వయంగా ఇచ్చిన పిటిషను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపక్షాలన్నీ విన్నవించినాయి, ప్రతిపక్షాలన్నీ వెళ్ళి చెప్పినాయి. మీరు అదే ఏమి ఇచ్చారు ఆ పిటిషన్ ఒకసారి చదువుకోండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేనట్టుంది. వాలంటీర్లు కాకుండా ఆల్టర్నేటివ్ ఆఫీసర్స్ తో పంచిపెట్టొచ్చు అని చెప్పి మీరు అలాగే మొండిగా వాదిస్తే డిబిటీ ద్వారా డైరెక్ట్ గా బ్యాంక్ లో ఎందుకు వేయట్లేదు అని అడిగినాయి. అండి పిటిషన్ చంద్రబాబు నాయుడు గారు వేశారు ఆ పిటిషన్. వాలంటీర్లు ఇవ్వద్దు. చంద్రబాబు వాళ్ళ దగ్గర బంధువు, చంద్రబాబు ఆత్మీయుడు నియమగడ్డ ప్రసాద్ ఉన్నాడు కదా. నియమగడ్డ ప్రసాద్ ఒక ఆయన ఉన్నాడు కదా. మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు చంద్రబాబు బంధువు అంటున్నారు. మనకే ఉన్నారుగా 3 మంది బంధువులు. మరి కాదు, అది నిజాయితీగా మాట్లాడుతున్నాడా? పిటిషన్ వేసిన అతను మీకు నిజాయితీ పరులా కనపడుతున్నాడా? ఈ రోజు వృద్ధుల్ని వేధిస్తున్న అతను మీకు నిజాయితీ పరులా కనపడుతున్నాడా? పండు ముసలి వాళ్ళని 33 మందిని అతను పిటిషన్ ద్వారా చంపిన అతను మీకు ఆఫీసర్లందరూ ఒక కమిటీగా చేరి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం ముందుకు నడవాలని వాళ్ళు అక్కడ ఇచ్చింది నియమగడ్డ ప్రసాద్ ఒక్కడేనండి. ఈవేళ ప్రజాస్వామ్యం గురించి పోరాడుతున్నారు. అది మేము పెట్టిన కమిటీయో, మా తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీయో కాదు. అది ఐఏఎస్ ఆఫీసర్లందరూ కలిపి పెట్టుకున్న కమిటీ. వాళ్ళంతా ప్రజల గురించి పోరాడుతున్నారు. వాళ్ళకి మా పార్టీకి ఏమిటి సంబంధం? మా పార్టీ స్టాండ్ మేము చెప్పాం. జవహర్ రెడ్డి గారికి మా ఆది నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు పదే విజ్ఞప్తులు చేశారు. ఇప్పుడు నియమగడ్డ ప్రసాద్ వేసిన పిటిషన్ కి మీకు సంబంధం లేదంటారు, అంతేనా? వృద్ధులను ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి పెన్షన్లు పట్టుకెళ్ళి ఇంటికాడే ఇవ్వండి అని మేము పదే రిక్వెస్ట్ చేశాం. అయినా కుట్రలో భాగంగా వాళ్ళని ఇబ్బంది పెడితే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టి ఇచ్చినట్టు క్రియేట్ చేసి ఓట్లు దండుకోవచ్చు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఇది. అమ్మా ఒకసారి నన్ను సమాధానం చెప్పనివ్వండి అమ్మా. చెప్పండి. ఇప్పుడు అర్ధరాత్రి పూట హోటల్లో నియమగడ్డ ప్రసాద్ చంద్రబాబు కలిసిన మాట వాస్తవం కాదా? ఆ వీడియో క్లిప్పింగ్స్ కరెక్ట్ కాదా? అట్లానే నియమగడ్డ ప్రసాద్ వేసిన పిటిషన్ లో డిబిటీ ద్వారా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లకి వేయమన్న మాట వాస్తవం కాదా? పురంధేశ్వరి డిబిటీ ద్వారా బ్యాంకులకు ఎందుకు వేయట్లేదని చెప్పిన మాట వాస్తవం కాదా? పెన్షన్లు ఎండలకి వెళ్ళి తీసుకోలేక గత నెలలో 33 మంది వృద్ధులు చనిపోయిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు వృద్ధులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కాదా? గారికి మాకు ఏమిటి సంబంధం? మా పార్టీ స్టాండ్ మేము చెప్పాం. ఓకే దొరబాబు గారు, మొదలు పెట్టింది మీరు కదా ఈ విషయాన్ని. రిక్వెస్ట్ చేశాం, మీరు ఎట్టి పరిస్థితుల్లోని పెన్షన్ల విషయంలో వృద్ధులను ఇబ్బంది పెట్టొద్దని మేము స్వయంగా మా పార్టీ స్టాండ్ చెప్పాం. ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఎవరినైనా సరే ప్లీజ్ అని చెప్పనివ్వండి సార్. దొరబాబు గారు అన్నారు కానీ వృద్ధులను ఇబ్బంది పెట్టమని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. మీకు ఇప్పుడు నేనైనా అంటావా? ఇప్పుడు మీరు ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే
డైరెక్ట్ గా మీకు ఓపిక ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే సచివాలయాల పెన్షన్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి ఒక్కసారి వెళ్ళండి. వెళ్లితే మీకు చలి, జ్వరం, గుండెపోటు అన్ని వచ్చి హైదరాబాద్ పారిపోవడం ఖాయం. ఆల్రెడీ ఒక ఆయనకి పోయిన నెలలో పెన్షన్లు ఇచ్చే టైంలో చలి, జ్వరం వచ్చి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి దొరబాబు గారు సమాధానం చెప్పనివ్వండి. మీరు సమయం అంతా తీసుకుంటే చెప్పాలి. మీకు కూడా తొందరలో మే 13వ తారీఖు తర్వాత చలి జ్వరం వచ్చి రోజు వస్తుంది. అది కంగారు పడవద్దు. మనం ఎన్ని దెబ్బలాడుకున్నా, మనం ఎన్ని డిబేట్ చేసుకున్నా, మనం ఒకరి మీద ఒకరు ఎన్ని వేసుకున్నా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు ఖచ్చితంగా. దొరబాబు గారు మీకు సమాధానం చెప్తానండి. అవినీతి పరిపాలన మీద ఆయన ఆపితే చెప్తామని ఉన్నాను. మాట్లాడండి. ఇప్పుడు ఏం చేశారనేది ప్రధాన ప్రశ్న. ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్షాలు ఏం చేసాయి అనేది ప్రతిపక్షాలు మా ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రధాన ప్రశ్న. ఆగండి సార్, చెప్పనివ్వండి. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్ని కలిసి మా ప్రభుత్వం మీద ఏం చేశారు ప్రజలకు అనేది ప్రధాన ప్రశ్న. ఇప్పుడు మీరు అడుగుతున్నది కూడా అదే, మమ్మల్ని పోస్ట్ గారు కూడా అడుగుతున్నది ఏం చేశారు అనేది ప్రధాన ప్రశ్న. చంద్రబాబు గారి భాషలోనే చెప్తున్నా. చంద్రబాబు గారు మేము ఏమీ చేయకపోతే సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తాను అని చెప్పేసి చంద్రబాబు గారు ఎలా చెప్తున్నారు? మేము ఏమీ చేయకపోతే వాలంటీర్ వ్యవస్థని కొనసాగించి వాళ్ళకి 5,000 నుంచి 10,000 వరకు ఇస్తానని చంద్రబాబు ఎలా చెప్తున్నారు? మేము ఏమీ చేయకపోతే సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం కంటే డబల్ ఇస్తామని చెప్పేసి ఎలా చెప్తున్నారు? 15,000 పైచిలకు ఈ రాష్ట్రంలో సచివాలయాలు కట్టిన మాట వాస్తవం. 10,000 పైచిలకు ఆర్బీకే కేంద్రాలు కట్టిన మాట వాస్తవం. 10,000 పైచిలకు ప్లీజ్ చెప్పలేవండి సార్. సార్ మీరు ఏం చేశారనే దానికి మేము సమాధానం చెప్పాలి కాబట్టి, మీరేం చేశారనే ప్రశ్నకి మేము సమాధానం చెప్పాలి కాబట్టి మీ నాయకుడే చెప్తున్నాడు సంక్షేమ పథకాలు మేము కొనసాగిస్తామని. మీ నాయకుడే చెప్తున్నాడు వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తామని. మీ నాయకుడే చెప్తున్నాడు సచివాలయ వ్యవస్థను మేము కొనసాగిస్తామని. అంటే మేము చేసిన దానికి కాపీ కొట్టి మేము చేసింది మంచి పనిని ఒప్పుకొని లెంపలేసుకొని గుంజిళ్ళు తీసి మేము మంచి చేసామని ఒప్పుకొని అది కొనసాగిస్తామని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నాడు. మరి వెంకటేశ్వర రెడ్డి గారు మరి తీసేయలేమని చెప్పలేరు కదా వెంకటేశ్వర రెడ్డి గారు? ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు కానీ మిగతా వాటిని కానీ తీసేయలేమని చెప్పలేరు కదా ఎవరు కూడా. సో కంటిన్యూ చేస్తాము, మీరేం నష్టపోరు అని మాట్లాడుతున్నారు కదా టీడీపీ కూడా. ఎందుకు తీసేస్తారు? ఏ ప్రభుత్వంలో మంచి పని జరిగినా, ఏ ప్రభుత్వంలో ఎదరకి తీసుకెళ్లి భావంతో గత ముఖ్యమంత్రి పనిచేసినా దాన్ని ఎవరైనా కొనసాగిస్తారు. కానీ అంటే మంచి పని జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు, మేము మంచి చేశామని మీరు ఒప్పుకుంటున్నారు. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందని కొనసాగిస్తున్నారంటే పని మంచిదని మీరు ఒప్పుకుంటున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పైన కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కానీ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. సో ప్రతిపటి పుల్లారావు కూడా ఒక మాట మాట్లాడారు. ఎలాగైతే తెలంగాణలో కేసీఆర్ పైన 48 గంటల పాటు నిషేధం విధించారో, ఏపీ సీఎం జగన్ పైన కూడా అలాగే ఈసీ నిషేధం విధించాలి అంటున్నారు. అమ్మా, స్థాయిని మించి అంటే స్థాయిని ఎలా డిసైడ్ చేస్తారు? వాళ్ళు స్థాయి అంటే ఏంటి? అదేనమ్మా నేను అంటున్నాడే, స్థాయి అంటే వాళ్ళ పరిభాషలో వాళ్ళు ఎలాంటి ఏజ్ని బట్టా, లేకపోతే వచ్చిన సీట్లను బట్టా, గెలిచిన హోదాని బట్టా, దేన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు స్థాయి అంటే ఏంటి. స్థాయి ఎవరి స్థాయి ఏంటి? ఇప్పుడు 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు స్థాయి ఏంటి? 151 సీట్లతో అధికారంలో ఉండి యాజ్ ఎ సీఎంగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? స్థాయి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం ఏం మాట్లాడామనుకోవాలి. ఈ స్థాయి వయసు పెద్దదైనంత మాత్రాన, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినంత మాత్రాన జగన్ నిన్ను చంపితే దిక్కెవరని అంటారా?
అది రాజ్యాంగబద్ధమేనా? రాజ్యాంగబద్ధమేనా అనొచ్చా? స్థాయి ఉంటే దొరబాబు గారు ప్లీజ్ ఆగండి. మీరు కూడా చెప్తారు కానీ మీరు సమయం వచ్చినప్పుడు మీరు కూడా చెప్తారు కానీ ఇప్పుడు స్థాయి అంటే ఏంటి? రాళ్లతో కొట్టండి, రాళ్లతో తరిమి కొట్టండి అని చెప్పేసి సీఎం గారి మీద రాళ్ళు వేపించటం స్థాయియా? స్థాయి అంటే వయసు, అనుభవం దానికి పనికి వస్తుందా? రాజ్యాంగ పరంగా మాట్లాడటం వదిలేసి, చట్టబద్ధత వదిలేసి గుడ్డలు కూడా తీసుకొడతాను, రోడ్ల మీద తిప్పుతాను, జైళ్లలో పెడతాను. ప్రజలకి నువ్వు వస్తే ఇంతకు ముందు ఏం చేసావో చెప్పయ్యా, ఇప్పుడు వస్తే ఏం చేస్తావో చెప్పయ్యా అంటే దాన్ని వదిలేసి తరిమి కొడతాను, గుడ్డలోడు తీసుకొడతాను, ఉచ్చపోపిస్తాను, ఎర్రి బుక్కు రాస్తాను, ఎర్ర బుక్కు రాస్తాను, ఇవమ్మా చెప్పేది? మీరు చెప్పదలుచుకున్నది సూటిగా స్ట్రైట్ గా ప్రజలకి మేము వస్తే ఇది చేస్తాము. మేము గతంలో 96లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఈయన, ఆ మేనిఫెస్టో అమలు జరపలేదు. 99లో ఒక మేనిఫెస్టో ఇచ్చాడు ఈయన, అది అమలు జరపలేదు. మళ్ళీ 2014లో ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, అదైతే అసలు ఇంటర్నెట్ లో కూడా కనపడదు. మేనిఫెస్టో ఎత్తేసుకుంటా. ప్లీజ్ దొరబాబు గారు నన్ను చెప్పనివ్వండి, మీ సమయం వచ్చినప్పుడు మీరు కూడా చెప్తారు కానీ అదైతే ఇంటర్నెట్ లో కూడా కనపడదు. మొత్తం మేనిఫెస్టోనే ఎత్తి పడేశాడు. మేమేదో ఎతికి పట్టుకొని ఇది ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, ఇది ఏం అమలు చేశారో చెప్పమనండి అని చెప్తున్నాడు. ఆయన అమరావతిలో అభివృద్ధి చేసిన మాట నిజమైతే, ఆయన అమరావతికి త్యాగం చేసిన మాట నిజమైతే, అమరావతిలో ఉన్న అన్ని సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవకుండా ఎందుకు ఓడిపోయాడో చెప్పాలి. తాడికొండ ఓడిపోయాడు, మంగళగిరి ఓడిపోయాడు, గుంటూరు ఓడిపోయాడు. అసలు అతను అన్ని సీట్లలో ఎందుకు ఓడిపోయాడో ఫస్ట్ చెప్పాలి. ప్రజలు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎందుకు ఓడిపోయాడో చెప్పాలి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు ఎందుకు ఓడిపోయాడో చెప్పాలి. అక్కడ ప్రజలకు మేలు చేశారంటున్నాడు కదా, మేలు చేస్తే ఎందుకు గెలవలేదో చెప్పాలి. ఇవన్నీ ఏంటంటే కళ్ళబొల్లి మాటలు చెబితే, మీడియాలో ప్రచారం చేసుకుంటే నమ్మే రోజులు పోయినాయి. స్ట్రైట్ గా వాళ్ళకి మేలు జరిగితే మీరు కూడా వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కూడా ఇచ్చిన హామీల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక నిమిషం దొరబాబు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు? మేము ఇచ్చిన హామీల్లో 98% అన్ని అమలు చేశామంటున్నారు. అంటే మీరు ఎక్కడ అమలు చేశారు? ఓన్లీ ఒక సంక్షేమ పథకాల్లోనే మీ అమలు హామీలు అనేవి కనిపిస్తున్నాయి. మిగతా ఎక్కడైనా కనిపిస్తుంది? దీనిపైన షర్మిల కూడా సంధించారు కదా నవ సందేహాలు. అసలు 2,30,000 ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఇచ్చారు? డిఎస్సి 6,000 ఇచ్చారు. ప్లీజ్ ఒక మాట నన్ను చెప్పనివ్వండి సార్. ఆ అడిగిన క్వశ్చన్కి నన్ను సమాధానం చెప్పండి. మిమ్మల్ని కాదు కదా క్వశ్చన్ వేసింది, మిమ్మల్ని కాదు కదా మేడం గారు క్వశ్చన్ వేసింది, నన్ను కదా. చెప్పండి. అదే చెప్పండి. మీ దగ్గర మేనిఫెస్టో ఉంది ఈ రోజు కూడా అమ్మా, మీ దగ్గర మేనిఫెస్టో కాపీ ఉంటది ఈ రోజు కూడా. మా మేనిఫెస్టో ఈ రోజు కూడా 19 నుంచి 24 వరకు మేము ఏం చేస్తామనేది మేనిఫెస్టో డాక్యుమెంట్ రిలీజ్ చేశాం. అది ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ఉంది. ఇప్పుడు మీరు కూడా వెతికితే మీకు కూడా స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉద్యోగస్తుల విషయంలో మాత్రం చాలా అన్యాయమే జరిగింది కదా. అసలు ఎక్కడ జాబ్ నోటిఫికేషన్ లేదు. జనవరి 1 రోజు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఎక్కడ రిలీజ్ చేశారు? అసలు ఈ 4-5 ఏళ్లలో ఎక్కడ లేవు కదా. నిజంగా మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంటే ఉద్యోగస్తులు ఇక్కడ హైదరాబాద్ కి కానీ ఇంకో చోటికి కానీ వలస వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కాదు. ఎక్కడ ఫ్యాక్టరీ లేవు, ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఉపాధి అవకాశాలు లేవు ఎవరికి. దానికి సమాధానం చెప్తాను సార్. ఆగండి సార్. ఇప్పుడు హోస్ట్ గారు నన్నే అడుగుతున్నారు, మీరు నన్నే అడుగుతున్నారు. నన్ను సమాధానం చెప్పనివ్వాలి కదా. హోస్ట్ గారు అడిగిందని చెప్పనివ్వండి, తర్వాత మీకు చెప్తాను, మీకు కూడా చెప్తాను. ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటల్లోనే సచివాలయ ఉద్యోగాలు 126,000 మంది ఉండగా మీకు వాలంటీర్లు తీసేస్తే పెన్షన్లు ఎందుకు పంచట్లేదు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పరిపాలనలో ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే మేము 127,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నారు, ఆయనే చెప్తున్నారు. ఏది కరెక్టు? ఈ విమర్శ కరెక్టా? మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నది కరెక్టా? అది చెప్పండి.
ఇక మీరు అన్నట్టు హైదరాబాద్ వలసపోతున్నారు, పక్క రాష్ట్రాలు వలసపోతున్నారని మీరు చెప్తున్నారు కదా. 14 నుంచి 19 వరకు వలస వెళ్ళిన డేటా తీసుకోండి. 19 నుంచి 24 వరకు రిటర్న్ వచ్చిన డేటా, వలస వెళ్ళిన డేటా తీసుకోండి. తీసుకొని ఎవరి హయాంలో ఎక్కువ వలస వెళ్ళారనేది స్పెసిఫిక్ గా, స్పెసిఫికేషన్ తోటి డీటెయిల్డ్ గా ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో ఎంతమంది అప్పుడు వలస వెళ్ళారు, ఎంతమంది ఇప్పుడు తిరిగి వచ్చారు, ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు అనేది మేము డేటా ఇస్తాం. మీరు మీ దగ్గర దమ్ము ఉంటే ఆ స్పెసిఫికేషన్ కి సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిబద్ధత గల మనిషో. ఈయన ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు వేసేసి 5,000 రూపాయల ఉద్యోగాల కాదమ్మా, సచివాలయ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే. మీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నదే సచివాలయ ఉద్యోగస్తులు 1,20,27,000 ఉన్నారని. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు, సచివాలయం మేము ఇచ్చింది. మీరు మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడుతున్నారు. చెప్పండి సరే చెప్పండి. ఒప్పుకుంటేనే డిబేట్ లో రావాలి మనం. మనకేంటి అసలు మీ పాలసీ మీరు చెప్తున్నారు, మా పార్టీ పాలసీ నేను చెప్తున్నాను. చెప్పండి అమ్మా శ్రీదేవి గారు చెప్పండి. ఇప్పుడు ఈయన ఈ 5 సంవత్సరాల్లోని ప్రజలందరికీ ఇచ్చిన మాటలన్నీ మా సీఎం గారు అక్షరాల అమలు చేశారని చెప్తున్నారు. నేను పోలవరం చెందిన వాడిని, పోలవరం నిర్వాసితుడిని, పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుడిని అండి. నేను పోలవరం ప్రాజెక్టు 2007లో స్టార్ట్ చేసినప్పుడు, 2005లో సర్వే చేశారు, 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్టార్ట్ చేసినప్పుడు మా భూముల్ని అక్కడ ఏ పని చెయ్యకపోయినా అన్యాయంగా ఎక్వైర్ చేసి కేవలం 1,30,000 రూపాయలు కానించి 1,00,000 రూపాయల లోపులో రేట్లు ఇచ్చారండి. రేట్లు ఇస్తే ఈయన మరి ఎలక్షన్ క్యాన్వాస్ లో జగన్మోహన్ రెడ్డి గారు, నేను నా తండ్రి గారి అయ్యంలో ఏదైతే అన్యాయం జరిగిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఎకరానికి 5 లక్షల రూపాయలు ప్రతి ఎకరానికి నేను డబ్బులు ఇస్తాను, ప్రతి కుటుంబానికి మీరు బతకటానికి 10 లక్షల రూపాయలు కుటుంబ ప్యాకేజీ ఇస్తానని ఎలక్షన్లో వాగ్దానం చేసి ఇప్పుడు రేపు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ 6 నెలలకు వస్తుందనగా కూడా మా నుంచి బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకుని మీ డబ్బులు వేసేస్తున్నామని మరి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? అది మోసం కదా? మాకు వేయకుండా మమ్మల్ని ఇస్తానని దగా చేయటం కదా అది. ఇలాగా ఎన్ని వాగ్దానాలు దగా చేశారు. మనకున్నటువంటి ఎన్ని కంపెనీలు మీరు లిస్ట్ తీసుకోండి, ఎన్ని కంపెనీలు ఇక్కడి నుంచి మేము ఉండలేం బాబు అని లులు గాని, అమర్ రాజా మన సొంత ఓడయ్యుండి, మన ఆంధ్రప్రదేశ్ ఓడయ్యుండి ఈయన పెట్టి టార్చర్ తట్టుకోలేక మద్రాసు పారిపోలేదా, తమిళనాడు పారిపోలేదా? ఇవన్నీ వలసలు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చారా? వలసలు ఇంకా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయండి. ఇక్కడ ఉపాధి లేక, రోడ్లు లేవు, కనీసం ఒక్కటి కూడా కండిషన్ గా తిరిగి బస్సు లేదు. రిటర్న్ వచ్చారని చెప్తున్నారు కదా, ఉపాధి అవకాశాలు పెరిగాయి. గ్రామాల వారిగా డేటా ఇమ్మని అడుగుతున్నామండి మేము. ఏ గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను మోసం చేయటం తప్పు కదా? మాట ఇచ్చి బ్యాంకులో అకౌంట్లు తీసుకుని, బ్యాంకు రేపు మీకు డబ్బులు వేసేస్తున్నామని మా పాస్బుక్లు తీసుకుని, మా పాన్ కార్డులు తీసుకుని మమ్మల్ని మోసం చేయటం కదా అది? మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అది తగునా? అలా వాగ్దానం చేసి మళ్ళీ శ్రీదేవి గారు, దొరబాబు గారు అయిపోయిన తర్వాత నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, కంక్లూడ్ చేస్తాను. చాలా మంది పోలవరం నిర్వాసితులు ఈవేళ ఇల్లు లేక, ఉంటాకి దిక్కు లేక, వాళ్ళకి ఇంకా ప్యాకేజీలు పడక, కొండలంట గుట్టలంట అమ్మ ఈ వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండలేక కొండల మీద బరకాలు వేసుకుని ఉన్న మీరు ఇన్ని టీవీల్లో ఎంత ప్రచారం జరిగిందో మీరు చూడలేదా? వరదలకి ఏంటి ఈ రోజుకి కూడా ఆ నిర్వాసితులను ఆదుకోలేదే? ఆ నిర్వాసితులు చెప్తాను దానికి సమాధానం చెప్తాను సార్. దొరబాబు గారు కంప్లీట్ చేయండి. చెప్పండి. ఇప్పుడు పోలవరం విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం అది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇద్దరికి, ఆయన 5 ఏళ్లు పరిపాలించాడు, మేము 5 ఏళ్లు పరిపాలించాము.
5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు సరే మీ కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఎన్డీఏ కూటమి కట్టారు. ఎన్డీఏ కూటమిలో ఎవరు ఏం చేశారనేది అక్కడ ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ ఎన్డీఏ కూటమిలో ఉండి ఎన్డీఏ కూటమిలో కొనసాగుతా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుని ఇతను ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు కంప్లీట్ చేయలేదు అనేది సాక్షాత్ ఈ దేశ ప్రధాని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు అని చెప్పిన మాట వాస్తవం కాదా? వాస్తవం కాదా? మరి అప్పుడేం గుడ్డి గుర్రాలకి పళ్ళు దోవుతున్నాడా చంద్రబాబు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోవితే అప్పుడు ఆయన 5 ఏళ్లలో ఎందుకు కంప్లీట్ చేయలేదో చెబితే మీరెందుకు కంప్లీట్ చేయలేదు? వెంకటేశ్వర రెడ్డి గారు, మీ ప్రభుత్వ హయాంలో మీరు కూడా 5 ఏళ్లు ఉన్నారు, పోలవరాన్ని ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. మీకు కూడా బీజేపీ సపోర్ట్ ఉంది, కంప్లీట్ చేయలే కదా. అమ్మమ్మ శ్రీదేవి గారు, మేము పొత్తులో లేము. ఆ పార్టీకి మాకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధాలు ఉంటాయో అంతకు తప్పితే ఆ బీజేపీతో మేము పొత్తులో లేము. మాది ఎన్డీఏ కూటమి కాదు. మేము ఇండివిజువలైజ్ గా ఉన్నాము. ఫస్ట్ అది గమనించాలి. పొత్తులో ఎవరున్నారు? మరి ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి చంద్రబాబు అడగట్లేదు? గతంలో పొత్తు లేదు, ఇప్పుడు వచ్చింది పొత్తు మాకు. గతంలో అంటే 14 నుంచి 19 వరకు పొత్తు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తున్నాను, మీ కాదు 14 నుంచి అంటే మీరు చేసింది మర్చిపోమంటారా ఏంది? మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన ఘోరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు అనుకుంటారా? తెలుగుదేశం పార్టీ అంత చరిత్ర అందరికి తెలియబట్టే పక్కన కూర్చోబెట్టారండి. తెలుగుదేశం పార్టీ చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలియబట్టే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే దొరబాబు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఏపీ సీఎం ను విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. అటు నవసందేహాల పేరుతో షర్మిల మరో లేఖ రాశారు. బట్ ఈ దాడిని అసలు ఏపీ సీఎం ఏ విధంగా తట్టుకుని ఎన్నికల్లో నిలబడతారు, ఎన్నికల్లో గెలిచేదెవరు నిలిచేదెవరు చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.